రూపాయలు ఇవ్వాలని ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈరోజు ఏఐటీసీ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించుకోవడం అనేది జరుగుతూ ఉంది. ప్రధానంగా చాలని వేతనాలతో ఈరోజు కార్మికులు అర్ధాకలతో ఈరోజు అలమటిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. రోజువారీగా ఖర్చులు పెరిగిపోతా ఉన్నాయి. కానీ వారి వేతనాలు చూస్తే ఈ రాష్ట్రంలోనే అతి తక్కువ వేతనాలు కల్పిస్తున్నటువంటి కార్మికులు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం స్వీపర్లు మాత్రమే. అంత దుర్బలమైనటువంటి పరిస్థితి. కనీస వేతనం ఈరోజు 1600 రూపాయలు ఇస్తున్నారంటే ఏ కోణంలో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. రోజువారీ ఖర్చులు ఈరోజు డెవలప్మెంట్ చూస్తుంటే పెరిగిపోతా ఉన్నాయి. కానీ తీరా చూస్తే వేతనాలు మాత్రం చాలా తక్కువ వేతనాలు ఉన్నాయి. కాబట్టి ఈ వేతనాలు అన్నింటినీ కూడా పెంచాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కార్మికులకు పెంచిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడెప్పుడో 95లో తీసుకున్నటువంటి జియో నెంబరు 180 ప్రకారంగా తీసుకొని ఈరోజు కార్మికులను ఇప్పటికి కూడా 5,200, 1,683 రూపాయలు ఇట్లా విభజించి ఒకే రకమైనటువంటి పనిని ఒకే రకమైనటువంటి జీతం ఇస్తా ఉన్నారు. ఇది తగదు గవర్నమెంట్ అని చెప్పేసి హెచ్చరిక ఇస్తా ఉన్నాం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ రకంగా సమాన పనికి వీళ్ళందరూ కూడా స్వీపర్లే, అందరు స్వీపర్లకు అన్ని రకాల అదే పనులు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ రకమైనటువంటి వేతనాలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మేము ఏఐటీసీగా కోరుతా ఉన్నాం. ఈరోజు పనులు లేనటువంటి పనుల్లో చాలా వరకు మన ఊరు మనబడి పేరుతో ఈరోజు డెవలప్మెంట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కానీ అదే స్కూల్లో పనిచేస్తున్నటువంటి స్వీపర్లను కూడా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉందని మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్వీపర్లను గుర్తించి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, లేని ఎడల రాబోయే కాలంలో ఏఐటీసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా శ్రీకారం చుడతాం. తస్మాత్ జాగ్రత్త. ఖచ్చితంగా ఈ యొక్క సమస్యల పరిష్కారం చేయాలని మరొకసారి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం.